अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। పూజ్య గురుదేవులు తత్వవేదానంద స్వాముల వారి యొక్క దివ్య చరణాల విందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయం విచారణ చేసుకుంటున్నాం. 10వ అధ్యాయంలో 31వ శ్లోకంలో ఉన్నాం. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఇక్కడ భగవద్విభూతి 10వ అధ్యాయం. కానీ ఇందులో వీరు రాసినటువంటి వాళ్ళు, ఇక్కడ నేను ఇంకొకటి చూస్తున్నాను, అందులో ఈ జీవులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు శ్రీరామచంద్రుల వారిని గురించి కూడా వివరిస్తూ, శ్రీరామచంద్రుడు కూడా భగవంతుని యొక్క స్వరూపము, ఇవంతా భగవంతుని యొక్క స్వరూపాలు, భగవంతుడు వేరు భగవంతుని స్వరూపము వేరు అనేటట్లుగా ఉంది. ఇక్కడ వీళ్ళు రాసినటువంటి వాళ్ళు అద్వైత మతానికి సంబంధించిన వాళ్ళే రాశారు. అద్వైత మతానికి సంబంధించిన వాళ్ళు రాసి ఇక్కడ ఏం చేశారంటే, భగవంతుడు ఉన్నాడు, రామచంద్రుల వారు కూడా ఇప్పుడు భగవంతుని యొక్క అవతారం అనేటట్లుగా ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చారు. ఏమండి, రాముడు సాక్షాత్ భగవంతుడు కదా, భగవద్విభూతి ఎట్లగును అంటే విభూతి వేరే భగవంతుడు వేరే అని చెప్పినట్లయినది ఇక్కడ. చూడండి, అయితే రాముడు సాక్షాత్తు భగవంతుడు కదా, భగవద్విభూతి ఎట్లగును ప్రశ్న.
అంటే దాని అర్థమేమి మీరు చూడండి, ఆలోచన చేయండి. భగవద్ విభూతి భగవంతుడు, భగవద్ విభూతి వేరే భగవంతుడు వేరే అన్నట్లుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం. మనము భగవంతుని యొక్క విభూతిని అంటే జీవుని రూపముగా ప్రకటమగుచున్నది బ్రహ్మమేనా, లేక జీవుని రూపంగా ప్రకటమగుచున్నది బ్రహ్మమేనా, ఇది బ్రహ్మము కంటే వేరే అనేది వస్తుంది. ఏమంటే బ్రహ్మమే అవిద్యాదోషము చేత జీవుడుగా అనుకుంటున్నాడు. ఆచార్యుల వారు ఈశావాస్యోపనిషత్తులో ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏమంటే ఒక చందనపు దుంగ డ్రైనేజ్లో పడిపోయింది. ఆ డ్రైనేజ్లో పడిపోయిన కారణం చేత ఆ డ్రైనేజ్ యొక్క ప్రభావము చందనము పైన బాగా చుట్టూ ఆవరించేసింది. ఇప్పుడు డ్రైనేజ్ ప్రభావం చేత ఆ చందనపు వాసన ప్రకటమవుతుందా అంటే చందనపు వాసన రాదు. ఆ డ్రైనేజ్ని క్లీన్ చేసే సందర్భంలో ఆ చందనపు దుంగని బయట తీశారు. ఆ చందనపు దుంగని ఇప్పుడు ఏం చేశారంటే ఆ డ్రైనేజ్ ప్రభావం దానిపైనంతా ఉందే, దాన్ని నీట్గా నీళ్లు వేసి శుభ్రంగా కడిగేశారు. తర్వాత పైన ఉన్నటువంటి ఆ పొర ఏదైతే ఉన్నదో దాన్ని ఒకసారి చిన్నగా తీసేశారు. తర్వాత ఉన్నటువంటి చందనం ఉందే దానిని తీసుకుని, ఆ దుంగను తీసుకుని నూరడం ప్రారంభించారు. అంటే బాగా అరగదీయడం. ఇప్పుడు అరగదీస్తే ఏమవుతుంది? చందనపు వాసన పరిమళము వెదజల్లుతుంది. మరి ఇంతవరకు ఎందుకు ఆ చందనపు యొక్క పరిమళము వెదజల్లబడలేదు? మరి చందనపు దుంగనందు చందనపు వాసన లేదా అంటే చందనపు వాసన దానిలో ఉన్నది, కానీ ఆ డ్రైనేజ్లో పడిపోయిన కారణం చేత డ్రైనేజ్ చుట్టూ ఉండేటువంటి దాని చేత అది దీనిపైన ఆవరించి ఆ దుంగలో ఉండేటువంటి ఆ సుగంధమును పైకి రానియకుండా ఈ వాసన కప్పివేసినది. అందువలన ఆ చందనపు దుంగల నుండి వాసన పరిమళము బహిర్గతము కాలేదు. అదే ఇప్పుడు పైనుండేటువంటి ఆ మాలిన్యమును శుభ్రముగా కడిగివేసి ఇప్పుడు ఈ దుంగని అరగదీయగా ఆ చందనపు దుంగలో ఉన్నటువంటి ఆ సుగంధము తనలో ఉండేటువంటి సహజమైన సుగంధం ఇప్పుడేమైంది? పరిమళించడం ప్రారంభించింది. అలా పరిమళం బాగా బయటికి వెదజల్లుతూ ఉందంటే అందులో ఉన్నదే ఆ దుర్గంధపు ఛాయల చేత ఇంతవరకు అది కప్పబడి ఉన్నది. అదే ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆ దుర్గంధమును బహిర్గతం చేసి దాన్ని శుభ్రం చేసి
అందులో ఉన్నటువంటి సుగంధమును వెలికి తీయగా ఇప్పుడు బాగా పరిమళించడం ప్రారంభించినది. అదే విధముగా ఏ బ్రహ్మ అయితే ఉన్నదో అదే బ్రహ్మ అవిద్యాదోషము చేత ఇక్కడ జీవ భావనతో, జీవుడుననే భావనతో, భ్రమతో వ్యవహరించుచున్నాడు. ఎప్పుడైతే నేను బ్రహ్మము యొక్క స్థితి ఇది అని బ్రాహ్మీ తత్వమును స్పష్టంగా తను తెలుసుకున్నాడో, ఆ తెలుసుకున్న వెంటనే ఆ పూర్వం ఉన్నటువంటి అవిద్యా దోషము తొలగిపోయి తనలో స్పష్టంగా ఉన్నటువంటి బ్రహ్మత్వము బ్రహ్మాండంగా ప్రకటమగుచున్నది. ఇలా ప్రకటన కావడం అనేటువంటిది సకల జీవుల యందు సమం. ఎందుకంటే సకల జీవరాశులు బ్రహ్మమే, సకల జీవరాశులు బ్రహ్మమే. అందరిలో ఉన్నటువంటి ఆ తెలివి, సామర్థ్యం ఒకటే. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానముదీరితం. ప్రతి జీవిలోనూ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము వీటి ద్వారా తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, జ్ఞానం అందరిలో సమానమే. కానీ ఆ ఇంద్రియములతో కలిసి బయట ఉండే విషయాలను తెలుసుకుంటూ ఉన్న కారణం చేత ఆయా ఇంద్రియముల ప్రభావంతో ఆ మనస్సుకు సంబంధించినట్లుగా ఆ విషయ జ్ఞానం వాటికి కలిగించి ఆ ఆనందం కలుగుతున్నది. జ్ఞానము మాత్రం అందరికీ సమానమే. జ్ఞానము సమానం. జ్ఞానము సమానమే. కానీ అక్కడ ఉండేటువంటి ఇంద్రియాలతో, మనస్సుతో వీళ్ళ సంకల్పాలు వేరే. కాబట్టి సంకల్పాలను బట్టి ఆత్మతత్వాన్ని మనం వేరు చేసేదానికి లేదు. చైతన్యం ఒకటే. చైతన్యం ఒకటైనప్పుడు ఇప్పుడు ఇక్కడ రామచంద్రుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ, లేదా ఇంకా మీరు ఏ దేవతా స్వరూపాన్ని తీసుకున్నా ఆ దేవతా స్వరూపమైనా సరే అందరి యందు ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే. ఆ ఒకటే చైతన్యమైనప్పుడు ఇప్పుడు అందరూ ఏమిటి? అందరూ బ్రహ్మయే. అందరూ బ్రహ్మే. బ్రహ్మ కానిది కించిత్ కూడా లేదు. అయితే వీడు అజ్ఞాన దోషం, అవిద్యా దోషము చేత శరీరము నేనని వీడు అనుకుంటున్నాడు. కాబట్టి వీడు వేరుగా ఉన్నాడు అంతే. జ్ఞానము చేత స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడి దృష్టిలో ఆత్మస్వరూపం ఒకటే. తెలుసుకున్న వాడి దృష్టిలో ఒకటే. వీడు తెలుసుకోకపోయినా ఆడుండేటువంటిది బ్రహ్మమే. వీడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఉండేది బ్రహ్మమే. కానీ వీడిప్పుడు తెలుసుకోకపోయినందువలన నేను బ్రహ్మము కాదు అని అనుకుంటే బ్రహ్మం కాకుండా పోతాడా? ఇప్పుడు మన ఇంటిలో బంగారు ఉందండి. మన ఇంట్లో ఉండేటువంటి బంగారు పాతకాలములో ఆ పాతకాలపు ఆభరణాలను చేయించుకున్నారు. పాతకాలపు ఆభరణాలు చేయించుకున్నారు. ఇప్పుడుండేటువంటి వాళ్ళు ఇప్పుడుండేటువంటి ఫ్యాషన్స్తో ఉండేటువంటి డిజైన్స్తో చేయించుకున్నారు. నేనేం అడుగుతానంటే, ఇప్పుడుండే డిజైన్స్లో ఉండే బంగారు చూసి బాగా మెరుగులు దిద్ది బాగా షైనింగ్ ఉంటే
ఈ బంగారు ఒరిజినల్, పాతకాలపు బంగారు అంటే అది ఆ పాతకాలపు బంగారు నిజమైన బంగారు కాదు అని అంటారా? బంగారులో తేడా లేదు, బంగారులో తేడా లేదు. అదే విధంగానే చైతన్యమునందు తేడా లేదు. రూపాలు వేరుగా ఉంటాయి, రూపాలుగా వేరుగా ఉన్నంత మాత్రాన బంగారులో తేడా లేనట్లుగా చైతన్యం ఆధారంగా ఉండేటువంటిది ఒకటే, అది కరెక్టే, దాంట్లో ఎటువంటి తేడా లేదు. కానీ వీడి అజ్ఞాన దోషము చేత ఇది బాగలేదు, ఇది పాత మోడలు, ఇది వేరే, ఇప్పుడు వచ్చినది ఫ్యాషన్, ఇది న్యూ మోడల్, ఇవి వీడు అనుకుంటున్నాడు కానీ అందులో బంగారం ఏమనుకోవట్లేదు. అదేవిధంగానే ఇక్కడ రాముడు దేవుడిని వీడు అనుకుంటున్నాడు అవిద్యా దోషము చేత. అంతేకాదండి, వేదాంతమును బోధించేటువంటి గురువులు కూడా, వేదాంతమును బోధించే గురువులు కూడా ఏం చేస్తున్నారంటే రాముడు భగవంతుడు అని అన్నాడు అనుకోండి, నాయన రాముడు భగవంతుడే, మేము కూడా ఒప్పుకుంటున్నాం, నేను కూడా అదే భగవంతుడు నన్ను అలా అనట్లేదండి. అది నా బాధ, అది నా బాధ. ఎందుకంటే రాముడు మాత్రం భగవంతుడు, నేను భగవంతుని విభూతి అని అంటున్నాడు. ఇక్కడ ఈ పండితునికి ఎంత గొప్ప పేరుందంటే అంత గొప్ప పేరుంది. అందుకని నేను చెప్పాల్సి వచ్చింది. బృహదారణ్యకోపనిషత్తులో విద్యాబ్రాహ్మణం అన్నది. విద్యాబ్రాహ్మణములు దీనిపైన బోలెడంత చర్చ ఉంది. శంకరాచార్య స్వామి వారు చాలా బాగా చర్చించి అక్కడ చెప్పి ఉన్నారు. సరే, ఇటువంటివన్నీ మనం చూసినా కూడా నేనైతే ఇక్కడ చాలా స్పష్టంగా మీకు అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ దీని గురించి ఇట్లా నేను చెప్తున్నాను అంటే మీరు ఇంకా వేరే వాళ్ళు చెప్పే సందర్భాల్లో వాళ్ళని కూడా మీరు వింటూ ఉంటారు. అలా వింటూ ఉన్నటువంటి సందర్భంలో మీరు నిర్ణయం చేసుకోవాల్సి వస్తుంది. ఆయన బ్రహ్మముల గురించి చెప్తున్నాడు అని అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? బ్రహ్మము వేరే, నేను వేరే అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ పని చేయి, ఈ పని చేస్తే నీకు అదేదో వస్తుందని. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నట్లు, నిజమైన బ్రహ్మముల గురించి చెప్పుచున్నారా, వేదాంతములు చెప్పుచున్నారా? ఎవరైనా కావచ్చండి. అలా చెప్పలేదు అంటే చిన్నగా మనం ఏం చేయాలంటే దాన్ని స్కిప్ చేసి మనం తత్వాన్ని, యథార్థ తత్వాన్ని గ్రహించేదానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు బుద్ధి పరిపక్వం కాల. బుద్ధి పరిపక్వము కానప్పుడు ఆ చెప్పే మాటలను 1, 2, 3, 4, 5 సార్లు వింటూ ఉంటే ఏమవుతుందంటే మనకు కూడా అదే భావన వచ్చేస్తుంది. అంతెందుకంటే ఇప్పుడు నేను సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత నేను ఇక్కడ అద్వైత విషయాలని చాలా స్పష్టంగా చెప్పాలని నేను అనుకుంటుంటే ఈ మహానుభావులైనటువంటి కొంతమంది ఉన్నారు చూడండి, సాధువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో కొంత పరిచయం ఏర్పడి ఉంటుంది కదా. నాకు ఆ ఏర్పడినటువంటి కొంతమందితో ఏర్పడిన పరిచయంతో వాళ్ళు పెడుతూ ఉండేటువంటి ఆ మెసేజెస్ అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఉపన్యాసాలకు వెళ్తున్నారు. ఉపన్యాసాలకు వెళ్ళి ఇప్పుడు వీళ్ళేమో అద్వైత వేదాంతం అని అంటారు. అక్కడికి వెళ్ళి చేస్తూ ఉండే పని ఏమిటి? వాళ్ళు చెప్తా ఉండేటువంటివి ఏం చెప్తున్నారు? ఇది చూస్తే భగవంతుణ్ణి మనం ప్రార్థించవలయును అని చెప్తున్నారు. భగవంతుని ప్రార్థించాల్సింది నేను కాదని చెప్పట్లేదు. ఏమంటే భగవంతుని ప్రార్థించవలయును అంటే ఏమైంది? భగవంతుని వేరే, నేను వేరే. అర్థం చూడండి ఎట్లా వస్తుందో. భగవంతుణ్ణి ప్రార్థించవలయును, ఆ భగవత్ స్వరూపము నేనే అని తెలుసుకున్నట కొరకు నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చెప్తే కరెక్ట్.
లేదు. అక్కడికి వెళ్ళినోడు కూడా మళ్ళీ వెనకలిగే చెప్తే ఆ దీక్ష తీసుకున్న వాళ్ళకి ఏముంటుంది సార్? ఇప్పుడు ఇంకా వాళ్ళు మాలాగన్నట్టే కదా. ఇంకా ఇప్పుడు నా ప్రాబ్లం అదే కదా, నా ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా పిలిచారని అనుకోండి, నన్ను కూడా ఎవరైనా పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటుగా అందరితో పాటుగా కలిసి కూర్చొనినప్పుడు నేను చెప్పాల్సింది ఇవి చెప్పాలి, ఇవి నేను చెప్తా, వాళ్ళు చెప్తా ఉండేటివన్నీ వేరేగా ఉంటుంది. పైగా వాళ్ళు అద్వైత వేదాంత మఠములు, వాళ్ళు పీఠాధిపతులు, పెద్ద గొప్ప వాళ్ళు. నేనేమో నిన్నలా మొన్న వచ్చినటువంటి బచ్చా. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇలా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ మీతో నేను పంచుకుంటున్న ఈ విషయాన్ని. ఎందుకంటే ఇట్లా ఉంటుంది ప్రకృతి యొక్క ప్రభావం. ప్రకృతి ప్రభావం అంటే గుణముల యొక్క ప్రభావం. ఆ గుణముల ప్రభావం ఇలా ఉంటుందని మనకు గుణత్రయ విభాగంలో ఉందిగా. కైర్లింగై స్త్రీన్ గుణానేత నతితో భవతి ప్రభో కిమాచార కథం చేతాన్ స్త్రీన్ గుణానతి వర్తతే అని అర్జునుడు అడిగాడు ప్రశ్న. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు? ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో నవిచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మకాంచన. చూడండి ఎంత స్పష్టంగా భగవంతుడు చెప్పాడు. గుణాలతో సంబంధం లేకుండా, గుణాలు ఉన్నా కూడా చూస్తూ కూడా వికారము చెందకుండా ఎవడైతే ఉండగలుగుచున్నాడో అతను గుణాతీతుడు. అలా గుణాతీతుడైనటువంటి వాడు ఎవరని చెప్పాడు? ఎవరైనా కావచ్చు, అందరూ వాళ్ళే. తెలుసుకుంటే అతనే గుణాతీతుడు, తెలుసుకోకపోతే గుణాలకు లోపడిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? గుణాలకు లోబడాలన్నా, గుణాలకు అతిరిక్తం కావాలన్నా అనేటువంటిది నిర్ణయం చేసుకునేదానికి మనకు భగవద్గీతను భగవంతుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళ మాటలు, వాళ్ళ భావాలు అవన్నీ వింటూ ఉంటే నా మనసులో కూడా ఏమనిపించింది, నేను కూడా ఇట్లా చెప్పాల్సి వస్తుందేమో అని అనిపించింది. అలా చెప్తేనే వీళ్ళు కూడా బాగా వింటారేమో అని అనిపించి మళ్ళా నేను అనుకున్నా, అక్కర్లేదు, నన్ను గుణములలోకి లాగడానికి గుణములు నా పైన పన్నుతున్నటువంటి వల అని నేను భావించి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నా. అందుకోసం మీకు చెప్తున్నా. సరే, ఇప్పుడు శ్రీకృష్ణుడైనా, శ్రీరామచంద్రుల వారైనా, లేదా ఇంకొకరైనా ఎవరైనా సరే ఆత్మస్వరూపంలో తేడా లేదు. అణుమాత్రేపి వైధర్మ్యే జాయమానే విపశ్చితః అసంగతో సదా నాస్తి కిముత ఆవరణచ్యుతి. గౌడపాదాచార్య స్వామి వారు ఎంత స్పష్టంగా చెప్తాడంటే, అణుమాత్రేపి వైధర్మ్యే, అణుమాత్రమైన అంటే అణువంతైనా సరే భేదము లేదు. అణుమాత్రమంతైనా భేదమును చూస్తే వైశారథ్యం తు వై నాస్తి భేదే విచరతాం సదా భేద నిమ్న పృథగ్వాదః కిముత ఆవరణచ్యుతి. అక్కడ ప్రశ్నిస్తాడు, కించిత్తైనా భేదము పెట్టినాడంటే అతను భేదాన్ని చూస్తున్నాడు. భేదాన్ని చూస్తే ఇంకా అతను అద్వైతం ఎట్లా అవుతుంది? బ్రాహ్మీ స్థితి ఎట్లా కుదురుతుంది? కుదిరేదానికి లేదు, కుదరదు. అణుమాత్రేపి వైధర్మ్యే, అణువంతైనా సరే వైధర్మ్యమును చూశాడంటే అతనికి బ్రాహ్మీ స్థితి లేదు అని అర్థం. అలబ్ధావరణా సర్వే ధర్మా స్వభావతః ఆదౌ బుద్ధ్యా తదా ముక్తః బుద్ధ్యంత ఇతి నాయకాః. అలబ్ధావరణా సర్వే ధర్మాః స్వభావతః. సర్వే ధర్మాః అంటే సర్వజీవరాశులు కూడా ఆవరణ అనేటువంటిది వాటికి లేదు. అన్ని ఆదౌ మొదటి నుండినే అవి ముక్త
స్వరూపులే, అన్ని ముక్త స్వరూపులే. ఆదో బుద్ధ తదా ముక్త బుద్ధ్యంత అంటే జ్ఞానస్వరూపులు అని ఇది నాయకాహ తత్వము తెలిసినటువంటి మహానుభావులు చెప్పుచున్నారు. మరి వీళ్ళందరూ కాదు వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళ పాటికి వీళ్ళు అనుకుంటున్నారు నేను భగవంతుణ్ణి కాదని. వీనంతటి వీడు అనుకొని వీడికి ఇట్లా అయిపోయాడు. అది దానిని ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఇప్పుడు మళ్ళా ఏమనుకోవాలా, నేను బ్రహ్మము అహం బ్రహ్మాస్మి మళ్ళా వీడు అనుకోవాలా. వీడు అనుకొని ఇప్పుడు మళ్ళా వీడు ఆ బ్రాహ్మీ స్థితిని పొందాలి. చూడండి ఎట్లా ఉందా. వీడు మర్చిపోయేటట్లుగా వీడే చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకునేదానికి వీడే గుర్తు చేసుకొని తెచ్చుకోవాలి, అంతే తేడా, ఇంక వేరే ఇంకేం లేదు. సరే, ఇప్పుడు ఝషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఝషానాం ఇంకొకటి అండి, పవతామస్మి అన్నప్పుడు ప్రాణాయామం, నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ప్రాణాయామము చేస్తే ప్రాణాయామము వలన సకల నాడులు శుద్ధి అయి తనలో ఉన్నటువంటి ఏ దోషభూయిష్టమైనటువంటి ఈ భావాలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమంగా తుడిచిపెట్టుకుపోతాయి ప్రాణాయామము చేత. ప్రాణాయామమునకు అంత ప్రాధాన్యం ఉన్నది. అందువలనే ప్రాణాయామంలో పవన అంటే వాయువు యొక్క ప్రభావం ఉంటుంది. వాయువు బయట ఉండేటువంటి వాటినే కాదు శుభ్రం చేసేది, లోపలున్నటువంటి వాటిని కూడా ప్రాణాయామం ద్వారా చాలా శుభ్రమయ్యేటట్లుగా చేయడం జరుగుతుంది. ఝషానాం మకరశ్చాస్మి. ఝషానాం మత్స్యాదీనాం మకరో నామ జాతి విశేష. జలచరములకు చేపలు, తాబేళ్లు మొదలగు వాటిలో మొసలి మహాబలము గలది అనే జలచరములలోని ఒకానొక జాతి నేనే. మొసలి ఈ జాతి మొసలిని నేను చెప్తున్నానండి. మొసలికి జలములలో ఉండి దాని యొక్క శరీరం పైభాగం ఉంటుంది చూడండి. శరీరం పైభాగము చాలా దృఢమై ఉంటుంది. ఆ దృఢమై ఉన్నటువంటి దానిపైన ఏదైనా కొట్టినా కూడా దాన్ని ఏమీ చేయలేదు. అందుకని వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మొసలికి శరీరం ఉన్నట్లుగా, పైన శరీరం ఉన్నట్లుగా వీళ్ళు కూడా వీళ్ళ శరీరాన్ని